హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా గమనం. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈరోజైతే మన వీడియోలో వచ్చేసి టమాటా పప్పు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పులిహోర కోసం అయితే నేను రైస్ అయితే వండేసుకుని ఒక బేషన్లో వేసి అదైతే చల్లారబెట్టుకున్నానండి. ఆ తర్వాత అయితే దానిలో తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని అవి అయితే వేసి కలుపుకున్నానండి. ఇక్కడైతే పప్పు చేస్తున్నాను. తర్వాత 2 విజిల్స్ రానిచ్చేసాను ఫస్టే నేను. ఆ తర్వాత ఆవిరిపోయిన తర్వాత అయితే 2 పెద్ద సైజు టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఆ తర్వాత అయితే 2 స్పూన్స్ కారము, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి. తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టడానికి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి అవన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకుని అయితే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి 3 to 4 విజిల్స్ వస్తే చాలండి, మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే నేను పులిహోర తాలింపు చేయటానికైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో అయితే తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేశానండి. ఆ వేరుశనగ గుళ్ళు కూడా కొంచెం వేగాకిన తర్వాత అయితే తాలింపు దినుసులు ఒక 2 స్పూన్స్ అయితే తాలింపు దినుసులను యాడ్ చేశానండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అయితే అందులోకి 4 to 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. మీకైతే ఇంకా కావాలనుకుంటే కనుక ఒక 10 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తినరని చెప్పి అయితే కొంచెం తక్కువే యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది కదా పచ్చిమిరపకాయలు. అందుకోసం అయితే 4 to 5 వరకే వేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపడా కావాల్స్తే అంత వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి. అవి కూడా సిమ్లో పెట్టి అయితే వేపుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అయితే అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి. పసుపు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి నూనెలోనే వేపుకుంటున్నాను. ఇలా అయితే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి మనకైతే. ఆ తర్వాత అయితే నేను ఒక చిటికెడు ఇంగువ అయితే కూడా యాడ్ చేశాను. ఇవన్నిటిని కూడా బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టి. ఈరోజైతే క్రిస్మస్ కదా, పిల్లల హాలిడేస్, అందుకని ఇంట్లోనే ఉన్నారు. ఈరోజైతే పులిహోరను టమాటా పప్పు అయితే చేయమన్నారండి. ఈ రెండు అయితే వాళ్ళకి చాలా ఇష్టం. ఈ రెండు చేయమని అడిగారు, అందుకని ఈరోజైతే టమాటా పప్పు పులిహోర అయితే చేస్తున్నాను. ఇవి తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత అయితే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్లో అయితే రైస్లో అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కనుక మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత తింటే కనుక పులిహోర టేస్ట్ అన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. ఇక్కడైతే నాకు పప్పు అయితే ఉడికిపోయింది, ఇలా మెత్తగా అయిపోద్దండి. ముందు కనుక మనకు ఒక 2 విజిల్స్ వచ్చేసి ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే కనుక పప్పు చాలా బాగా ఉడుకుతుంది. నేనైతే చింతపండుకు బదులు టమాటా రసం అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు బదులు టమాటా రైస్ యాడ్ చేయటం వల్ల టమాటా పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి పప్పు మళ్ళీ ఉడకటానికి. ఇక్కడైతే తాలింపుకి అయితే కనుక బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి దానిలో 2 స్పూన్స్ తాలింపు దినుసులు వేసానండి. తాలింపు దినుసులు, జీలకర్ర కూడా వేసాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేగాక అయితే అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ వల్ల అయితే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవి కూడా యాడ్ చేశాక కరివేపాకు కూడా వేసానండి. ఈ తాలింపు బాగా వేగాక అయితే మనం పప్పులో అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా అయితే మనకైతే పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఆ తర్వాత అయితే పప్పు రెడీ అయిపోయింది, పులిహోర రెడీ అయిపోయింది కాబట్టి మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వాళ్ళని పిలిచి అయితే నేను టిఫిన్ పెట్టేశాను. ఇక తినేసి మా అబ్బాయి అయితే సూపర్గా ఉందని చెప్పాడు. అంతేనండి. తర్వాత అయితే నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా
ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినదైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోకండి. మొన్న నేను అంబేద్కర్ గారి వీడియో పెట్టిన దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 15K చాలా 15K చూసారండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే వీడియో. బాయ్ బాయ్.